బేసికలీ ఎగ్ ఫార్మేషన్ అనేది మన మదర్ పొట్టలో ఉన్నప్పటి నుంచే ఫామ్ అవుతుంటాయి. సో అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి బేబీ బయటికి వచ్చాక కూడా సమ్ మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. సో రాను నిదానంగా అవి తగ్గుతుంటాయి. తర్వాత లేడీ మెచ్యూర్ అయినప్పుడు నుంచి ప్రతి నెల 1 or 2 ఎగ్స్ ఓవులేషన్ అవుతూ రిలీజ్ అయిపోతుంటాయి. ముందు ఎలా ఉండేదంటే ఎల్డర్లీ లేడీస్ అంటే లైక్ ఆఫ్టర్ 35-40 ఆ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి ఎగ్స్ నిదానంగా తగ్గేటివి. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే యంగ్ ఏజ్ గర్ల్స్కి కూడా ఎగ్స్ అనేది తగ్గిపోతున్నాయి. సో దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. అంటే ఎందుకు చిన్న ఏజ్లోనే ఎగ్స్ ఎందుకు తగ్గిపోతున్నాయి అంటే దానికి దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఒకటి ఏంటంటే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అంటాం. అంటే సరే వాళ్ళ మదర్స్కి కానీ లేకపోతే సిస్టర్స్కి ఎర్లీగా మెనోపాజ్ వచ్చేసింది అనుకోండి. సో తినకు కూడా తొందరగా మెనోపాజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దట్స్ వన్ థింగ్. సెకండ్ ఏంటంటే లైక్ మనకు ఇప్పుడు ఫుడ్లో కూడా లాట్ ఆఫ్ అడల్ట్రేషన్, అంటే అన్నీ కూడా కల్తీ ఫుడ్ మనం తీసుకుంటున్నాం. సో ఇవన్నీ లైక్ లాట్ ఆఫ్ పెస్టిసైడ్స్ యూస్ కానీ లేకపోతే ఫుడ్ అడల్ట్రేషన్, ఇది కూడా వన్ ఆఫ్ ద కాజెస్. అంటే మనకున్న రిజర్వ్ గ్రాడ్యువల్గా తగ్గిపోవడానికి, అంటే తగ్గాల్సిన ఏజ్ కంటే తొందరగా తగ్గిపోతున్నాయి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 24-25 కూడా చాలా మందికి రిజర్వ్స్ అనేది తగ్గిపోతున్నాయి. సో ప్రాబబ్లీ దట్ కుడ్ బి వన్ రీజన్. ఇంకోటి స్ట్రెస్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్, ఉరుగులు పరుగులు అండ్ మన హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేసుకోకపోవడము. అదే ఇప్పుడు ఆక్యుపేషన్ అంటే వర్కింగ్ లేడీస్కి ఏంటి స్ట్రెస్ ఉంటుంది. పొద్దున్న ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకోవాలి, ఆఫీస్కి తొందరగా వెళ్ళాలి, అక్కడ పంచ్ కొట్టాలి, లేట్ అయింది అనుకోండి అబ్సెంట్ పడుతుంది. సో అది లాట్ ఆఫ్ స్ట్రెస్ దే విల్ బి హ్యావింగ్. సో స్ట్రెస్ రిలేటెడ్ కూడా మనకు ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది.